వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. ఖైరతాబాద్ బడా గణేష్ శోభయాత్ర ప్రారంభం. యూరియా కేంద్రం వద్ద జుట్టు పట్టుకొని కొట్టుకున్న మహిళలు. గంగమ్మ ఒడికి చేరిన ఖైరతాబాద్ గణేశుడు. సుల్తానాబాద్ పిఎస్సిఎస్ ఎదుట యూరియా కోసం రైతుల ధర్నా. వెస్ట్ సైడ్ షాపింగ్ మాల్ను ప్రారంభించిన మంత్రి ఎమ్మెల్యే టీజీ భరత్. ఇక వివరాల్లోకి వెళ్తే హైదరాబాద్ ఖైరతాబాద్ బడా గణేష్ శోభయాత్ర ప్రారంభమైంది. వేలాది మంది భక్తుల మధ్య మహాగణపతి శోభయాత్ర కొనసాగుతుంది. రాజ్దూత్ హోటల్, టెలిఫోన్ భవన్, సెక్రటరీ మీదుగా ట్యాంక్ బండ్ చేరుకుంటుంది. మధ్యాహ్నం 2 గంటలకు నిమజ్జనం పూర్తయ్యే అవకాశం ఉంది. ఎన్టీఆర్ మార్గు 4వ నెంబర్ స్టాండ్లో నిమజ్జనం చేయనున్నారు. ఇందుకోసం అక్కడ బాహుబలి క్రేన్ ఏర్పాటు చేశారు. ఖైరతాబాద్ మహాగణపతి శోభయాత్ర కోసం పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు. పోలీసులు ట్యాంక్ బండ్పై నిమజ్జనానికి వచ్చిన వారిని కొట్టి వాహనాల అద్దాలు పగలగొడుతున్నారంటూ భక్తుల ఆరోపణలు. మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్లపై భక్తుల ఆగ్రహం. ట్యాంక్ బండ్ వద్ద ఏర్పాట్లు సరిగా చేయలేదంటూ అసహనం. అది మీరు చెప్పాలి కదా మేడం. పోలీసు వాళ్ళు సపోర్ట్ చేయలేదు మేడం. We have suffered 2 hours, but no police has came. No support for the police. Best of police. Broken the glass also, and they have beaten the driver also. అది మీరు చెప్పాలి కదా మేడం. పోలీసు వాళ్ళు సపోర్ట్ చేయలేదు మేడం. We have suffered 2 hours, but no police has came. No support for the police. Best of police. ప్రియురాలితో కలిసి కట్టుకున్న భర్తే తనను చంపడానికి యత్నించాడని ఓ మహిళ వాపోయింది. విజయనగరం జిల్లా వంగర మండలంలోని జగన్నాథ వలసకి చెందిన చిన్నరావ సాయికుమార్కి ఈ ఏడాది ఫిబ్రవరి 16న పెళ్లైంది. తన భర్తకు వివాహేతర సంబంధం ఉండడంతో తరచూ ఇద్దరి మధ్య గొడవలు జరిగేవన్నారు. ఈ క్రమంలోనే గురువారం రాత్రి ప్రియురాలతో కలిసి బలవంతంగా గడ్డి మందు తాగించాడని తెలిపింది. ప్రస్తుతం బాధితురాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది.
2016 పెళ్ళయిందండి. అక్కడి నుంచి ఆ అబ్బాయి నన్ను భారీగా అంగీకరించలేదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి గొడవల గురించి చెప్పాను. అందుకే ఉంచుకున్న ఆడకూడదా సొంత రిలేషన్, వాళ్ళ రిలేషన్ అదే అక్రమ సంబంధం అనేసి నాకు స్టార్టింగ్ రోజే తెలిసింది. ఫస్ట్ నైట్ రోజు వీడియో కాల్ చేసుకొని అన్నీ మాట్లాడారు. నాకు అది ఉంది, మా అమ్మ నాన్నలు బలవంతకరం నాకు పెళ్లి చేశారని ఏదేదో చెప్పారు. సరేలే అనేసి మా అమ్మకి గట్టి నేను ఏం చెప్పలేదు, అలా ఉన్నాను ఇంట్లో. వాళ్ళ ఇంట్లోనే ఉన్నానండి 6 నెలలు కూడా. అంటే ఆ అబ్బాయి 5 మూతలు తీసాడు, మంచి ఇచ్చాడు, ఎందుకని ఒక్కసారి కూడా అంగీకరించలేదు. ప్రతిసారి గొడవ పెట్టుకున్నాను. రాత్రి మాత్రం నేను ఉదయం నుంచి ఆ అబ్బాయి ఫోన్లో ఆర్గ్యుమెంట్ చేశాను. రాత్రి ఇంటికి వచ్చినప్పుడు 10 అయింది, 8 అయింది వచ్చాడు ఆవులు పట్టుకుని. వచ్చినప్పుడు దాన్ని అది ఎవరికో వీడియో కాల్ చేస్తే నేను బట్టలు మార్చుకుంటుండగా ఈ అబ్బాయి దానికి చూపించాను. నేను ఫోన్ లాక్కొని వచ్చాను. ఫోన్ లాక్కొని వస్తే అది వెనక డోర్ నుంచి నేను లాక్ వేసాను తాళం. ఈ అబ్బాయి తాళం ఎప్పుడు తీసాడు నాకు తెలియదు. ఈ అబ్బాయి అయితే ఇంట్లోనే ఉన్నాడు. అదే వెనక డోర్ నుంచి వచ్చి చున్నీతో పేక గాజులు అన్నీ చింపేసి అరిచాను, కానీ ఎవరు రాలేదు మా ఇంట్లోకి. బాటిల్ గడ్డి మందు బాటిల్ ఎక్కడి నుంచి తెచ్చాను నాకు తెలియదు. ఆ ఇంట్లో ఉందని కూడా నాకు తెలియదండి. అది పట్టేసి అరిస్తే ఎవరెవరు వచ్చారు, అక్కడి నుంచి ఎవరు వచ్చారో నాకు తెలియదు, ఏ టైం తెలియదు. అది ఇసిరిసారు. అదేం సార్ సార్ మాది జీసగడం మండలం కొబ్బూరు గ్రామం అండి. గొడుసుపూడి సాయి కుమార్ మా సిస్టర్ని కొండల జగన్నాథ్ వలస అనే వంగర మండలం కొండల జగన్నాథ్ వలసలో ఇచ్చామండి. గంధం చిన్నారావు. పెళ్ళైన దగ్గర నుంచి కూడా అబ్బాయి మా సిస్టర్ మంచిగా చూసుకోలేదండి. వాళ్ళ ఫ్యామిలీ కూడా మానసికంగా శారీరకంగా ఇబ్బంది పెడుతున్నారండి. పెట్టినప్పటికీ మా సిస్టర్ కొన్ని రోజులు చెప్పలేదు. తర్వాత ఏంటంటే ఆటోమేటిక్గా బయటకు వచ్చింది, అది ఇదని చెప్పేసి ఎలాగోలా బయటకు వచ్చిందండి. ఏంటంటే ఎలా వచ్చిందంటే వాడికి 10 years నుంచి ధనం అనే ఒక ఆవిడతో రిలేషన్ ఉందండి. అలా వాడు అది 2-3 సార్లు మా సిస్టర్ కళ్ళ ఎదుటి పడిపోయిన తర్వాత అలా బయటకు వచ్చింది. వచ్చిన తర్వాత అదే గొడవ జీసగడం పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది. వాళ్ళు వంగరం మండలం సంబంధించిన ఒక 10-15 మంది పెద్ద మనుషులు వచ్చి బయట వరకు కట్టి మా చెల్లిని మళ్ళీ కాపురాన్ని తీసుకెళ్లారు. మాది పూసి అని చెప్పేసి తీసుకెళ్లారు. మధుసూదన్ గారు ఎస్ఐ గారు మాది పూచి అమ్మని చెప్పి పంపించారు. పంపించి 20 days అయ్యిందండి. నిన్న నైటు మా సిస్టరు స్నానం చేసి నైటీ వేసుకుంటుండగా వీడియో తీసి ఉంచుకుందని పెట్టాడంటండి. పెడితే ఈ అమ్మాయి అడిగేసరికి ఇవతల డోర్ వేసి అవతల నుంచి ఆ అమ్మాయి వచ్చేసిందంట. వచ్చేసి వీడు చున్నీ గొంతు చుట్టేశాడంట. ఈ చేతులు పట్టుకొని గాజులు పగలగొట్టేసి పాయిజన్ ఇద్దరు కలిసి పట్టేశారంటండి. అది ఇప్పుడు మేము మీకు హెల్ప్ కావడానికి కారణం ఏంటంటే ఇప్పుడు కూడా రాజకీయ పరంగా మేము తక్కువ మంది ఇక్కడ ఉన్నామండి. మాకంటే ఇక్కడ ఎవరు ఎక్కువ మంది లేరు. మమ్మల్ని ఏదో ఒకటి చేయడానికి అని చెప్పేసి ప్లాన్లో ఉన్నారండి. హైదరాబాద్ చేరుకున్న మాజీ మంత్రి హరీష్ రావు తన రాజకీయ ప్రస్థానం తెలంగాణ ప్రజల ముందు ఓ తెరిచిన పుస్తకమని అన్నారు. కేసీఆర్ నాయకత్వంలో 2 దశాబ్దాలుగా రాష్ట్ర సాధన అభివృద్ధిలో తన పాత్ర అందరికీ స్పష్టమని పేర్కొన్నారు. కవిత చేసిన వ్యాఖ్యలను ఆమె విఘ్నతకే వదిలేస్తున్నానని తెలిపారు. రైతులు ఎరువుల కొరత, ప్రజలు వరదలతో ఇబ్బందులు పడుతుండగా రేవంత్ ప్రభుత్వం వ్యవస్థలను కూల్చుతోందని విమర్శించారు. తెలంగాణ ప్రజల ముందు ఒక తెరిచిన పుస్తకం లాంటిది. సరే, గత కొంతకాలంగా మా పార్టీ పైన అదేవిధంగా నా పైన కొన్ని రాజకీయ పార్టీలు చేస్తున్నటువంటి వ్యాఖ్యలనే వారు కూడా చేయడం జరిగింది. అంటే ఆ వ్యాఖ్యలు వారు ఎందుకు చేశారో అది వారి విఘ్నతకే నేను వదిలేస్తున్నాను. కేసీఆర్ గారి నాయకత్వంలో గత 2.5 దశాబ్దాల కాలంగా ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా రాష్ట్ర సాధనలో, రాష్ట్ర అభివృద్ధిలో నేను చూపిన నిబద్ధత, నా పాత్ర అందరికీ తెలిసినటువంటిది. ఈరోజు రాష్ట్రంలో ఎరువులు దొరకక ఒకవైపు రైతులు గోసపడతా ఉన్నారు, మరొక వైపు వరద ప్రాంతాల ప్రజలు అనేక ఇబ్బందుల్లో ఉన్నారు. కేసీఆర్ గారు దశాబ్ద కాలం ఎంతో కష్టపడి నిర్మించిన వ్యవస్థలను, ఒక్కొక్క వ్యవస్థను ఉద్దేశపూర్వకంగా ఈనాడు అవినీతికి పాల్పడతారని సమాజం ముందు దోషిగా రెవెన్యూ శాఖ మీద పడిన ముద్రను తొలగించుకునే బాధ్యత కొత్తగా నియమితులైన గ్రామ పరిపాలనా అధికారులపై ఉందని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేశారు. పరిపాలన చేయలేని అవినీతికి పాల్పడతారంటూ మీపై జరిగిన ప్రచారం తప్పు అని నిరూపించాల్సిన అవసరం ఉందన్నారు. ఎక్కడ ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా పనిచేయాలని చెప్పారు. ఈ శంకర్ నల్గొండ జిల్లా నుంచి
ఇందాక ఆనరబుల్ రెవెన్యూ మినిస్టర్ గారు ప్రతిజ్ఞ చేయించారు. మరి డెడికేటెడ్ సర్వీస్తో మనం వ్యక్తి స్థాయిలో కుటుంబ స్థాయిలో పనిచేస్తూ రాష్ట్రానికి మంచి పేరు తెచ్చేందుకు బాధ్యత వహిస్తా ఉన్నాం. ఇప్పుడు చదువు విక్రమ్ గారు, కరీంనగర్ జిల్లా. శంకర్కు శుభాకాంక్షలు. తర్వాత విక్రమ్ శుభాకాంక్షలు. దిడ్డి మౌనిక, వికారాబాద్. మౌనిక తర్వాత పాల్ ప్రశాంత్ కుమార్, సంగారెడ్డి. తర్వాత ధన్వంత్ ప్రియాంక సిద్ధంగా ఉండాలి. మనలో చాలామంది ఉద్యోగులకు అపాయింట్మెంట్ నుంచి రిటైర్మెంట్ దాకా మన ఇమీడియట్ బాసుల్ని చూస్తాం, లేదా కొంచెం పై బాసులను చూస్తాం. ఈరోజు మీరు మొత్తం రాష్ట్రాన్ని చూస్తున్నారు. ఇక్కడ ఆనరబుల్ సీఎం గారు, మన మినిస్టర్, అలాగే సీనియర్ మోస్ట్ ఆఫీసర్స్. ఇదొక పండగ నిజంగా. ప్రియాంక గారి తర్వాత శివరంజని, తర్వాత శ్రీనివాస్ సిద్ధంగా ఉండాలి. గోల్డ్ శివరంజని హైదరాబాద్, ఇందాక ప్రియాంక నిజామాబాద్. ఇప్పుడు బి శ్రీనివాస్ నిర్మల్ శ్రీనివాస్ తర్వాత కమ్మరి కవిత, మహబూబ్ నగర్. ఇందాక శివరంజని హైదరాబాద్, ఇప్పుడు శ్రీనివాస్ నిర్మల్, ఇప్పుడు కవిత మహబూబ్ నగర్. మళ్ళా పాలమూరు బిడ్డ. ఇప్పుడు తర్వాత రాధిక వరంగల్. తర్వాత ఖమ్మం నసరుద్దీన్ బాబా రెడీగా ఉండాలి. వరంగల్ రాధికకు శుభాకాంక్షలు. ఖమ్మం జిల్లా నసరుద్దీన్ బాబా, షేక్ ఖాజా నసరుద్దీన్ బాబా గారు. తర్వాత రంగారెడ్డి కొత్వాల్గడ్ గణేష్ గారు. తర్వాత రమేష్ బాబు రెడీగా ఉండాలి. కొత్వాల్గడ్ గణేష్ రంగారెడ్డి జిల్లా. తర్వాత రమేష్ బాబు నాగర్ కర్నూలు. గౌరవనీయులైన రెవెన్యూ శాఖ మంత్రులు ఆనరబుల్ సీఎం గారికి మన రెవెన్యూ కుటుంబం తరఫున ఆత్మీయ సన్మానం చేస్తారు ఆనరబుల్ మినిస్టర్ ఫర్ రెవెన్యూ. అది మొత్తం రెవెన్యూ ఫ్యామిలీ అందరూ కలిసి చేస్తున్న సన్మానం సీఎం గారికి. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు, కర్నూలు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి అన్ని సౌకర్యాలు సవ్యంగా ఉండాలని పరిశ్రమలు, వాణిజ్యం మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి మరియు మెడికల్ కాలేజీల అభివృద్ధుల పనుల సమీక్షా సమావేశంలో పేర్కొన్నారు. శుక్రవారం సాయంకాలం మెడికల్ కాలేజ్ కాన్ఫరెన్స్ హాల్లో రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ ఆసుపత్రి మరియు మెడికల్ కాలేజ్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు.
వరంగల్ విధి నిర్వహణలో భక్తుని ప్రాణాలు కాపాడిన మిల్స్ కాలనీ ఎస్ఐ 7 కానిస్టేబుల్ చందు ఉరుసుగుట్ట వద్ద నిమజ్జనానికి వచ్చిన భక్తునికి ఫిట్స్ రావడంతో అత్యవసర చికిత్స చేసిన మిల్స్ కాలనీ పోలీసులు. నిమజ్జనానికి వచ్చిన భక్తుడు ట్రాక్టర్లు కూర్చొని వీక్షిస్తుండగా ఒక్కసారిగా కాళ్ళు చేతులు ఆడిస్తూ నురగ కక్కుతున్న భక్తుడిని గమనించి పోలీసులు అత్యవసర చికిత్స చేశారు. అనంతరం భక్తుడు మేల్కోవడంతో ఊపిరి పీల్చుకున్న తోటి భక్తులు సాహసోపేతంగా విధి నిర్వహణ చేసి భక్తుల్ని కాపాడిన మిల్స్ కాలనీ పోలీసులను అభినందించిన స్థానిక భక్తులు, అధికారులు. కర్నూలు మెడికల్ కాలేజ్ ఆవరణలో పుల్లారెడ్డి డెంటల్ కాలేజ్ వారు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కు అవసరమైన 10 స్ట్రెచ్చర్ను పరిశ్రమలు, వాణిజ్యం మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ చేతుల మీదుగా జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వర్లకు అందించారు. ఉత్తమ వ్యాయామ ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ పాల్గొన్నారు. గురు పూజోత్సవం 2025 కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి స్పీచ్ స్క్రోలింగ్ పాయింట్స్.
గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం పేదనందిపాడు మండలం వరగాని ఏబీపాలెం వాగు వద్ద డివైడర్ను గుద్దుకొని ప్రమాదానికి గురి బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు సురక్షం. ఒకరికి చెయ్యి, మరొకరికి కాలుకు, బస్సు క్లీనర్కు నడుముకు గాయాలు. బస్సులో 4 ప్రయాణిస్తున్నారు. ఈ ప్రమాదం డ్రైవర్ నిర్లక్ష్యం కారణమని స్థానికులు తెలిపారు. మార్నింగ్ స్టార్ బస్ తరచూ ఎక్కడో ఒక చోట జరుగుతున్న ప్రమాదాలు. ఈ బస్సులో ప్రయాణిస్తే ఇంకో మార్నింగ్ చూసే పరిస్థితి లేకుండా పోతుంది ఏమో అని ప్రయాణికుల ఆందోళన. డిఎస్సి అంటే చంద్రబాబు, చంద్రబాబు అంటే డిఎస్సి. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ ఇప్పుడు ఉన్న ఉపాధ్యాయుల్లో దాదాపు 80% మంది చంద్రబాబు గారు సీఎంగా ఉన్నప్పుడు వేసిన డిఎస్సిలో ఎంపికైన వారే. 13 డిఎస్సిల ద్వారా 1.80 లక్షల మంది టీచర్లను చంద్రబాబే నియమించారు. ఇక్కడున్న ఉపాధ్యాయులు చాలా మంది, నాకున్న అంచనా మేరకు సుమారుగా 80% మంది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్లోనే ఉపాధ్యాయులుగా నియామకులైన వారు ఉన్నారని నేను బలంగా నమ్ముతున్నా. డిఎస్సి అంటే చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు అంటే డిఎస్సి. 13 డిఎస్సీలు 1,80,000 మంది ఉపాధ్యాయుల్ని గౌరవ ముఖ్యమంత్రి గారు నియమించారు. సో మెగా డిఎస్సి గౌరవ ముఖ్యమంత్రి గారు పెట్టిన తొలి సంతకం. సో ఒక యువకుడిని, ఉత్సాహవంతుడిని, కానీ డిఎస్సి ఎంత ఛాలెంజింగో మీ అందరూ తెలిసిన విషయం. జనరల్గా డిఎస్సి నిర్వహిస్తే అదే సంవత్సరంలో రిజల్ట్స్ ఇచ్చి సర్టిఫికెట్స్ వెరిఫై చేసి ఎలాంటి లీగల్ ఇష్యూ లేకుండా ఉపాధ్యాయుల్ని నియమిస్తాం అనేది చాలా కష్టమైన పని. అలాంటిది గౌరవ ముఖ్యమంత్రి గారి డైరెక్షన్లో నిజంగానే మన కూనా సార్ని, విజయరామరాజు సార్ని నేను అభినందిస్తున్నా. ఇది ఎందుకు చెప్తున్నానంటే నేను ఒకటే రిక్వెస్ట్ చేశా, గతంలో ఇచ్చిన అన్ని డిఎస్సి నోటిఫికేషన్స్ అన్నీ చదవండి, కోర్టుకు వెళ్ళిన కారణాలు కూడా చదవండి, లూప్ హోల్స్ ఎక్కడెక్కడ ఉంటే అది ఫిక్స్ చేయండి, ఈ డిఎస్సి ఆగేదానికి లేదని చెప్పాను. సార్ ఇప్పటికీ దాదాపు 70 కేసులు పడినాయి సార్, కానీ డిఎస్సి ప్రక్రియ ఎక్కడ పాజ్ పడలేదు. సెప్టెంబర్ మాసంలో ఈ 16,347 మంది ఉపాధ్యాయులు టీచింగ్కి వస్తారని ఈ సభాముఖం తెలుపుకుంటున్నా. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.